ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో 2 రోజుల గవర్నర్ల సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. డిజిటల్ విప్లవంలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా గత 3 సంవత్సరాల్లో 1,03,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్పై కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రేపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి భవన్లో 2 రోజుల గవర్నర్ల సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నూతన నేర చట్టాల అమలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, కేంద్రీకృత ప్రాంతాల అభివృద్ధి అనే అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 5 నుండి 10వ తేదీ వరకు ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్ లెస్టే దేశాలలో పర్యటిస్తారని సెక్రటరీ జైదీప్ మజుందార్ తెలియజేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా 2021 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 1,03,000 కిలోమీటర్ల పొడవున రహదారులను నిర్మించామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా మొత్తం 17,949 రహదారులు, 3,509 వంతెనలు ఈ పథకం కింద నిర్మించబడ్డాయని తెలిపారు. మరో 25,000 గ్రామీణ ఆవాసాలను అనుసంధానం చేసేందుకు ఈ పథకం 4వ దశను త్వరలో ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. అలాగే 2023-24 సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ కోసం 1,95,420 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెరిగిన డీఏపీ ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా అదనంగా 2,625 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని మంత్రి వెల్లడిస్తూ, ये भारतीय जनता पार्टी की सरकार, एनडीए की सरकार खेती का रोड मैप बना के काम कर रही। कल कह रहे थे हमारे मित्र, बजट का जिक्र कर रहे थे, बजट कम कर दिया गया। कृषि के लिए बजटीय आवंटन 2013 और 14 में था केवल 27,663 करोड़ रुपया। 2024-25 में ये बढ़कर हो गया 1,32,470 करोड़, और ये केवल कृषि विभाग का है। एग्रीकल्चर एंड एलाइड सेक्टर जोड़ दिए जाए तो माननीय अध्यक्ष महोदय, इसमें फर्टिलाइजर की सब्सिडी भी अगर जोड़ दी जाए। భారత్ డిజిటల్ విప్లవంలో సాధిస్తున్న పురోగతిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో భారత్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్, ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావన్నారు. అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధమే లేని గ్రామీణ రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను స్మార్ట్ ఫోన్లలోనే చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ సేవలను సులభతరం చేసి దేశ ప్రజల ప్రయోజనం పొందడానికి భారత్లో ఇంటర్నెట్ వ్యాప్తి దోహదపడిందని అన్నారు. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలని డెనిస్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్, మధ్య మహారాష్ట్ర, గోవాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, ఉత్తరాఖండ్, కోస్టల్ కర్ణాటక, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బీహార్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్పై అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, ఇది రానున్న 24 గంటల్లో జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జాతీయ జెండా రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనను స్మరించుకున్నారు. దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య చేసిన కృషి ఎప్పటికీ గుర్తు ఉంటుందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి ప్రజలందరూ మద్దతివ్వాలని ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు తమ సెల్ఫీని harghar.com పోర్టల్లో పంచుకోవాలని నరేంద్ర మోదీ కోరారు. దేశంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా 2024 జూన్ 30వ తేదీ వరకు 34 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు అందించామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా మినహా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలు చేయబడుతుందని మంత్రి ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. లబ్ధిదారులకు ద్వితీయ, తృతీయ ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రతను అందించడమే ఈ పథకం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అర్హత గల లబ్ధిదారులు దేశంలోని 29,000కు పైగా ఎంపానల్డ్ ఆసుపత్రులలో ఆసుపత్రికి సంబంధించిన నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవలను పొందవచ్చని మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయక చర్యలు 2వ రోజు కూడా కొనసాగుతున్నాయి. కేదార్నాథ్ నుండి ఇప్పటి వరకు 4,000 మందికి పైగా సురక్షితంగా రక్షించబడ్డారు. భారత సైన్యానికి చెందిన చినూక్ MI-17 హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు మరింత వేగంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసుల సహాయంతో కేదార్నాథ్ ప్రభావిత ప్రాంతాల నుండి సోన్ ప్రయాగ్ వరకు సుమారు 3,300 మంది, హెలికాప్టర్ల సహాయంతో 700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు. కేదార్ వ్యాలీలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికుల కుటుంబాలు, స్థానిక ప్రజల కోసం పోలీసులు హెల్ప్ లైన్ నంబర్లను జారీ చేశారు. యాత్రికుల గురించి అవసరమైన సమాచారాన్ని మొబైల్ నంబర్ 7579 2 ల్యాండ్లైన్ నంబర్ 01364 233 387 సంప్రదించడం ద్వారా పొందవచ్చని పోలీసులు తెలియజేశారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL 5G నెట్వర్క్ సేవల పరీక్షలు ఈరోజు నిర్వహించారు. ఇప్పటికే 4G నెట్వర్క్ సేవల్ని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన BSNL టెలికాం సంస్థ ఇప్పుడు తన 5G నెట్వర్క్ పరీక్షలను C.క్యాంపస్లో నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 5G ఎనేబుల్డ్ వీడియో కాల్ చేసి నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలు స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. కాగా ఈ సంవత్సర కేంద్ర బడ్జెట్లో BSNLను పునరుద్ధరించేందుకు 82,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్ హాకీ జట్టు ఈరోజు పూల్ బి చివరి మ్యాచ్లో 3-2 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియాపై 1972 తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సాధించిన తొలి ఒలింపిక్ విజయం ఇది. షూటింగ్లో మను బాకర్ మహిళల 25 పిస్టల్ క్వాలిఫికేషన్లో 2వ స్థానంలో నిలవడంతో షూటింగ్ విభాగంలో ఈ ఒలింపిక్స్లో 3వసారి ఫైనల్స్కు చేరుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 24,700 స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,158.99 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమవగా ఆద్యంతం అదే వరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 1000 పాయింట్లకు పైగా నష్టంతో 80,868.91 వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 885.60 పాయింట్ల నష్టంతో 80,981.60 వద్ద ముగిసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో 2 రోజుల గవర్నర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. డిజిటల్ విప్లవంలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా గత 3 సంవత్సరాల్లో 103,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.